పరిశుద్ధుడ సర్వాధికారమైన దేవ, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో తండ్రి మీరు మమ్మలను క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు దేవా. పగలంతయు కూడా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తూ తండ్రి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనంలో ధ్యానిస్తున్నాము. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. ఈ మాటలను బట్టి తండ్రి మేము ఎంతగానో ధన్యులము. మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు దేవా, నీకు స్తోత్రం. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు అంటే తండ్రి మేము ఎంత గొప్ప ధన్యులం ప్రభా. ఈ లోకంలో ఎంతమంది అయితే నాయన రక్షణ లేని వారు ఉన్నారో వారందరి కొరకు కూడా వారి జీవితాలలో రక్షణ ఫలించినట్లుగా ప్రభా మీరు ఫలింపజేస్తారు. కాబట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. పరలోకం నుంచి నీతి రక్షణ దిగి వస్తాయి, భూమి నుండి ఉద్భవిస్తాయి ప్రభా. ఎంతో ప్రవచనాత్మకంగా మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. న్యాయము రక్షణ నీతిని పరిపూర్ణం చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్నందుకు వందనములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఆకాశము నుండి కురిసే వర్షము, భూమి నుండి పెరిగే పంటలు, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా మీరు వివరించి చెప్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నీతిమంతుడో నీవు, రక్షణ ఇచ్చేవాడవు నీవే, రక్షణకర్తవు నీవు, విశ్వాసమునకు కర్తవు నీవు. మా ప్రభా ప్రతిదీ కూడా నీవే జరిగిస్తున్నావు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ నీతిని వర్షించమని ప్రార్థిస్తున్నాము. మేఘాలు దానిని కురిపించినట్లుగా సహాయం చేయండి. భూమి విశాలంగా దర్చుకొని రక్షణ మొలకెత్తున్నట్లుగా సహాయం చేయండి. నీతి వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి దేవా. మీరే దానిని సృజించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభ విడిపించడానికి, మమ్మల్ని విడిపించడానికి అనేకులను ప్రభ రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా వారికి రక్షణనివ్వడానికి తండ్రి మీరు చేస్తున్నటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి మీరు విడుదలనిచ్చే దేవుడు. మా ప్రభా నువ్వు సర్వోన్నతుడవు, శక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు దేవా. ప్రభా ఈ విధంగా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తను ఈ రాత్రి కాలంలో ప్రార్థనలు చేస్తుంటుండగా మా ప్రార్థనలు ఆలకించండి. మా దేవా ప్రభా, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి కాలంలో తండ్రి మా అపరాధములను క్షమించండి. మా ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తూ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వస్తున్నాం నాయన. మా తండ్రి రాత్రి వేళ నిద్రించినప్పుడు తండ్రి మీరు మమ్మల్ని కరుణించండి. మా ప్రభా నాయన, మేము మా యొక్క హృదయాలు మేము ఎంతో పర్ఫెక్ట్గా ఉన్నాయని మేము అనుకోవడం లేదు. కానీ తండ్రి మేము ఎంత అపవిత్రులమైన ప్రభా, మేము పాపులమైన స్థితిలో ఉన్న తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థించడానికి రావడానికి మీరైతే మాకు అధికారం ఇచ్చారు. మమ్మల్ని క్షమించండి. మా అపరాధములన్నింటినీ కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, పగలంతయు పనిచేసి మేము అలసి ఉన్న రీతిని నీ సన్నిధిలో నీ యొక్క శాంతిని వెతుకుతూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా ఎంతో క్షేమంగా కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు మేము ఎదుర్కొన్నప్పటికీ ప్రతి పరిస్థితిలో మీరు మాకు జయంనిచ్చి నడిపించినందుకు కూడా నీకు వందనములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినము ఎంతమంది అయితే కష్టంలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీ కనికరం గల హస్తంతో లేవనెత్తండి. కృంగుదలలో నుంచి లేవనెత్తండి. ఎంతోమంది ప్రభా మాకు ఇంకా ఉద్యోగాలు లేవు, మాకు వివాహాలు కుదరలేదు, మాకు సంతానం లేదు వంటి అనేక సమస్యలతో, బిజినెస్ సరిగా జరగడం లేదనే సమస్యలతో ఎంతోమంది నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు తగిన సమయంలో తప్పక జవాబిస్తారు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి రాత్రి వేళ మేము నిద్రించకముందు మాకుండే ఈ బాధలు, ఈ వేదనలు సమస్తమును కూడా మరి నీ చేతులకి అప్పగించుకుంటున్నాం. మేము వీటన్నిటితో ఉండడం నీకు ఇష్టం లేదు నాన్న. మేము నీకే అప్పగించుకొని నీ సురక్షితమైన రెక్కల నీడ కింద చక్కగా పడుకొని నిద్రించాలని కోరుతూ ఉన్నాము. రాత్రి వేళల్లో ఎంతమంది డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ కనికరించండి. మంచి నిద్రను, మంచి
ఓపికను సహనమును వారికి ఇచ్చి నాయన మరి చక్కగా పనిచేయడానికి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి మీరు వారిని కూడా కనికరించి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని వేడుకొంచున్నాము. మా ప్రభా నాయన మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వారు క్షేమంగా వారి గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయండి తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని కూడా వేడుకుంటున్నాము. ఏ కుటుంబంలోని వారు ఎంత అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు, వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు ప్రభా. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వారిని అందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మా హృదయాలను పరిశుద్ధపరచండి మా తండ్రి. మరి మా జీవితాలలో ఉన్నటువంటి మా అపరాధ భావనంతటిని కూడా తొలగించండి. మీ సన్నిధిలో మేము మా హృదయాలను పరిచి ప్రభా మేము పరిశోధించుకొని తండ్రి మీ సన్నిధిలో స్వస్థత పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. నిద్రదేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో కనిగించి ప్రభా వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. ప్రశాంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారి దుఃఖము, వేదన సమస్తమును తొలగించండి. క్షమాపణ హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభా, ఈ రాత్రి నిద్రిస్తున్నప్పుడు తండ్రి మరి మీ యొక్క కాపుదలలో మరి చక్కగా నిద్రించుటకు ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపులు, కాటులు భయం లేకుండా కాపాడి ఏ భయాలు లేకుండా ప్రభా మరి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. మరి శాంతియుతంగా మేము నిద్రించుటకు సహాయం చేయండి. ఏ తెగులు మా గుడాన్ని సమీపించదు. రాత్రి అంతయు మీ రెక్కల నీడలో మమ్మల్ని ఉంచుతారు. మా ప్రాణములు, శరీరముల, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రేపు ఉదయకాలంలో మేము చేయవలసిన కార్యములన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాం నాయన. ఉదయకాలంలో లేచినప్పుడు మేము ఎంతో క్షేమంగా, చక్కగా, సంతోషంగా, ఉజ్జీవంతో లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.